వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఇప్పుడు ఉప్మా రవ్వతో గుమగుమలాడే పాయసం ఎలా చేయాలో చూసేయండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలంటే 1 లీటరు పాలు మరగబెట్టేసి బాగా పక్కన పెట్టుకోవాలన్నమాట దించేసి. సో నేను మరీ చిక్కటి కాదు, బాగానే కాసి పెట్టేశాను. సో అట్లాగే ఒక 2 స్పూన్లు జీడిపప్పు కిస్మిస్ కూడా వేపేసి సైడ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసేసి దానిలో ఒక పావు కప్పు ఉప్మా రవ్వ వేసాను అనమాట. అంటే ఒక 3-4 స్పూన్ల వరకు వేసాను అనమాట. సో అది ఎర్రగా వేయించుకోవాలి, మంచి స్మెల్ వచ్చేదాకా ఉండలు లేకుండా బాగా కదుపుతూనే వేయించుకోవాలి. వేయించుకున్నాక మనము ఇప్పుడు పాలు ఉన్నాయి కదా కాసి పెట్టినవి, అందులో మెల్లగా కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకొని కలుపుతూ ఉండాలి, ఉండలు పడకుండా బాగా కలుపుతూ చిక్కబడేదాకా తిప్పుతూనే ఉండాలి. కొంచెం దగ్గర చిక్కబడుతూ ఉండగా మనం కొంచెం స్టవ్ ఆపేసి యాలకులు వేసేసి కలిపేసేయాలి. అప్పుడే దంచి కొట్టిన స్వచ్ఛమైన యాలకులు అనమాట. అట్లాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కలిపేయాలి. ఇవన్నీ ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి కలుపుతున్నాను అనమాట. చక్కెర కూడా ఒక 1/2 కప్పు చక్కెర వేసేసాను అనమాట. ఇవి కూడా కలిపేసి ఒక పాత్రలోకి వేసేసి దాన్ని సర్వ్ చేసేసుకున్నామంటే పాయసం రెడీ. ఎంతో చాలా బాగుంటుంది ఇది. ఒక్కసారి ట్రై చేసి చూస్తే తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అర్జెంటుగా బంధువులు కానీ గెస్టులు వచ్చినప్పుడు ఇది చేసి ఇచ్చేయచ్చు. అలాగే దేవుడికి నైవేద్యం చేయాలన్నా ఎప్పుడైనా కూడా ఫాస్ట్గా చేయగలిగే రెసిపీ ఏది ప్రసాదం అంటే ఇది కూడా ఒకటనమాట. సో రెడీ అయిపోయింది రవ్వ పాయసం.